నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. బాంబ్ పేల్చిన రష్మి. అసలు యాంకర్ రష్మి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ప్రతి ఒక్కరికి కూడా పరిచయం. రష్మి తనదైన శైలితో యాంకరింగ్తో పలు కార్యక్రమాలు అయితే చేయడం అయితే జరిగింది. అదేవిధంగా సుధీర్తో జంట కట్టి చాలా షోలలో, చాలా సినిమాలలో కూడా కొన్ని సినిమాలలో అయితే నటియడం అయితే జరిగింది. రష్మి గారు అయితే మరి కొన్ని ఫోటోలు అయితే షేర్ చేయడం అయితే జరిగింది. అవి నెట్టింట వైరల్ అవుతూ ఉన్నాయి. తనకి సంబంధించిన మెహందీ ఫోటోలు అయితే మరి షేర్ చేయడం అయితే జరిగింది. దాని కింద టైమ్ టు బాంబ్ అన్నట్టు కూడా వ్యక్తం చేయడం అయితే జరిగింది. టైమ్ టు బాంబ్ అసలు ఏంటి? నిజంగానే మెహందీ ఫంక్షన్ చేసుకుందా? అసలు మ్యారేజ్ అయిపోయిందా? ఒకవేళ మ్యారేజ్ అయితే అబ్బాయి ఎవరు అని కూడా నెట్టింట సెర్చ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే తనకున్న ఫాలోయింగ్ అలాంటిది. రష్మి గారు తన యాంకరింగ్తో జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ అయితే అలరించిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. తనదైన శైలితోని, తనదైన చురుకుదనంతో ఒడిశాకు సంబంధించిన అమ్మాయి తెలంగాణలో అయితే మరి సెటిల్ అయినట్టు కూడా తెలుస్తూ ఉంది. మన ముఖ్యంగా హైదరాబాద్లో కూడా సెటిల్ అయిపోయింది. ఒడిశాకు సంబంధించిన అమ్మాయి ఈ హైదరాబాద్లో సెటిల్ అవ్వడం తనకు కూడా చాలా ఆనందకరంగా ఉందని కూడా పలుమార్లు అయితే చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రష్మి గారికి పెళ్ళయిందా? అసలు పెళ్ళైతే అబ్బాయి ఎవరని కూడా అసలు అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. అందరూ సుధీర్ గారు వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది, రష్మి ఉన్న సుధీర్ ఇద్దరి జంట బాగుంటుంది, పలు కార్యక్రమంలో కూడా వాళ్ళైతే చేసుకున్న సందర్భాలు చూసాము. అంటే అవన్నీ షో వరకే, మేము నిజ జీవితంలో మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని చెప్పడం అయితే జరిగింది. చాలా విషయాలు వాళ్ళిద్దరి మీద చాలా ఆరోపణలు వచ్చినప్పుడు కూడా తనైతే ఖండించినప్పుడు మనకైతే తెలుస్తూ ఉంది. అదేవిధంగా రష్మి గారు చాలా విషయాలలో యాక్టివ్గా ఉంటుంది. తన సోషల్ మీడియాలలో యాక్టివ్గా ఉంటుంది. పలు ఏవైతే జంతువులకు సంబంధించిన విషయాల్లో కానీ, లేకుంటే డాగ్స్, ఇంకా తనకి డాగ్స్ అంటే చాలా ఇష్టం. వాటన్నిటి కూడా తను ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతూనే ఉంటుంది. ఆ పోస్టులు పెడుతున్న నేపథ్యంలో ఈ పోస్ట్ కూడా రావడం అసలు ఏంటి? తను గులాబీ రంగు చీర కట్టుకొని, తను మెహందీ పెట్టుకొని, మెహందీ కారణాల కింద తను వ్యక్తం చేస్తూ టైమ్ టు బాంబ్ అని కూడా వ్యక్తం చేయడం, దానికి కారణాలు ఏంటి అని కూడా నెట్టింటే సెర్చ్ చేస్తూ ఉన్నారు. మరి నిజంగానే తనకు మ్యారేజ్ సెట్ అయిందా అనే విషయాలు మనం ఆలోచించినట్లయితే తనకి ఇంకా మ్యారేజ్ సెట్ చేసుకోలేదన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. తను మ్యారేజ్ చేసుకుంటుందా అంటే ఆ విషయాలు అయితే తను ఖండిస్తూ ఉంది. గతంలో కూడా తనపైనే రూమర్స్ వచ్చాయి, ఇప్పుడు కూడా అవి రూమర్స్ మాత్రమే అని చెప్పడం అయితే జరుగుతూ ఉంది. ఇవన్నీ ట్రోల్ చేస్తూ ఉన్నారు. గతంలో కూడా సుధీర్, రష్మి గారి ఇద్దరి ఫోటోలు కూడా ట్రోల్ చేయడం అయితే జరిగింది. వీళ్ళిద్దరికి మ్యారేజ్ అయిపోయిందన్న విషయాలు కూడా నెట్టింట అల్చల్ అయిపోయింది. కానీ వాళ్ళిద్దరు ఖండించారు. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే అయితే వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా పలు షోలలో కూడా వీళ్ళిద్దరూ నటించడం అయితే జరిగింది. తను చిన్న చిన్న సినిమాలతో కెరియర్ స్టార్ట్ చేసింది. కెరియర్లో కూడా చాలా వరకు తను ఇబ్బంది పడింది. తను హీరోయిన్ కూడా నటించిన దాఖలాలు అయితే కనబడుతూ ఉన్నాయి. తను చిన్న చిన్న పాత్రలు పోషించుకుంటూ సహాయన నటిగా కెరియర్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. తర్వాత తన భాషా శైలితోని, తెలుగు అంటే సగం సగం తెలుగుతోని, తన ఒడిశా లాంగ్వేజ్ అంటే ఈ భాషలన్నీ తీసుకొని, మాతృభాషను తీసుకొని తను మాట్లాడిన విధానం కొంత అలచలైన దాఖలాలు కూడా చూసాం. రష్మి గారు చాలా తెలుగు ప్రజలు చాలా ఇష్టపడతారు, తనని ఆదరించారని కూడా తను చాలా వ్యక్తం చేసింది. ఆ అభిప్రాయానికి కూడా, అభిమానులు కూడా చాలా రుణపడి ఉంటానని తనైతే వ్యక్తం చేసింది. తన గురించి చాలామంది సెర్చ్ చేస్తూ ఉన్నారంట. రష్మి గారికి మ్యారేజ్ అయ్యిందా, అబ్బాయి ఎవరనే విషయాల మీద సెర్చ్ చేస్తూ ఉన్నారంట. తనకి ఇంకా మ్యారేజ్ చేసుకోలేదు, తను మ్యారేజ్ చేసుకోవడానికి రెడీగానే ఉన్నాడు అయితే తెలుస్తూ ఉంది. కానీ ఆ అబ్బాయి ఎవరు ఏంటి అనేది కూడా తనైతే, నా అభిప్రాయాలు అంటే రష్మి గారు తన అభిప్రాయాలు కలిసినవన్నీ చేసుకుంటానని, మా ఇద్దరు అభిప్రాయాలు ఒకటే అవ్వాలని కూడా తనైతే గతంలో కూడా చెప్పుకుంటూ వచ్చింది. మరి తనకు సంబంధించిన వాళ్ళ ఫ్రెండ్స్ మరి ఎవరైనా చేసుకుంటుందా అని కూడా చాలామంది ఆరాధించినప్పటికీ కూడా అది తెలియజేసేటప్పుడు ఖచ్చితంగా మీ అందరికీ చేసుకుంటానని కూడా తను నవ్వుకుండా చెప్పిన సందర్భాలు కూడా చూసాము. ఇప్పుడు సుధీర్ గారు చాలా సినిమాలలో బిజీ అయిపోయారు. తన హీరోగా కూడా సుధీర్ గారు వస్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో కూడా చాలామంది అంటూ ఉన్నారు రష్మిని సుధీర్ గారు చేసుకుంటే బాగుంటుందని కూడా చాలామంది వ్యక్తం చేసినప్పటికీ కూడా వాళ్ళిద్దరూ రియల్ జంటగానే ఉంటాము, రియల్ జంట అయితే కావని వాళ్ళైతే వ్యక్తం చేశారు. వాళ్ళు చాలా అయితే ఈ ముచ్చటైతే మాట్లాడిన దాఖలాలు అయితే మనకు తెలుసు. పదే ఈ విషయాన్ని అడిగి మా స్నేహాన్ని మీరు దూరపరచొద్దని కూడా తనైతే వ్యక్తం చేయడం అయితే జరిగింది. ప్రస్తుతం తను హైదరాబాద్లో స్థిరపడి ఆనందంగా ఉంటున్నాను, చాలా
షోలు చేసుకుంటూ తన సోషల్ మీడియా యాక్టివ్గా ఉంటూ కొన్ని సినిమాలలో కూడా నటిస్తానని కూడా రష్మి అయితే చెప్పడం అయితే జరిగింది. పాత వీడియోలు చాలా వరకు అయితే మనం చూసాం, వాటిని వైరల్ చేయకండి అని కూడా తను విన్నపించుకున్న సందర్భం అయితే కనబడతా ఉంది. రష్మి గారు కొన్ని వీడియోలు అంటే గతంలో అయితే డాగ్స్ సంబంధించిన వీడియోస్ కానీ లేకుంటే తను చేసిన ఏవైతే కామెంట్స్ అంటే మనం చూసాము గతంలో ఏదైతే రాస్తాను కేసు కానీ ఏదైతే జానీ మాస్టర్ కేసు కానీ అలాంటి కేసులు వచ్చినప్పుడు కూడా తను సోషల్ మీడియా వేదికగా చేసుకొని తను మాట్లాడిన దాఖలాలు చూసాము. అంటే ఏదైనా కానీ తన భావన వ్యక్తం చేసే దాంట్లో అయితే మరి రష్మి గారు అయితే ముందైతే ఉంటారు. దాంట్లో భాగంగానే తను ఒక కాడికి వెళ్ళినప్పుడు అక్కడ మెహందీ జరుగుతున్నప్పుడు ఆ ఫోటోలు తీసుకొని అది షేర్ చేయడం అయితే జరిగింది. అది తన మెహందీ కాదు, వేరే వాళ్ళ మెహందీ అని కూడా మనకైతే క్లియర్ కట్గా తను చెప్పిన దాఖలాలు అయితే ఉన్నాయి. దాన్ని మీరు ట్రోల్ చేయకండి అని కూడా తను విన్నపించుకున్న కార్యక్రమం అయితే మనకైతే కనబడతా ఉన్నాయి. అసలు రష్మి గారు మరి ఎందుకు ఆ ఫోటోలు పెట్టారు, కింద ట్యాగ్ లైన్ ఏంటంటే టైమ్ టు బాంబ్ అని పెట్టడం వెనుక చాలా మంది ఆశ్చర్యపోయారు అన్నమాట. మరి నిజంగానే బాంబ్ పేలుస్తుందా అంటే కుర్రగారు చాలా మంది లైక్ చేస్తారు కాబట్టి రష్మి గారు అయితే మరి తన యొక్క సంబంధించిన ఏవైతే పెళ్లికి సంబంధించిన లీకేజ్ వస్తూ ఉన్నాయో వాటిని అయితే తనైతే ఖండించడం అయితే జరిగింది. ఇవన్నీ వాస్తవాలు అయితే ఏమీ లేవు, ఇవన్నీ కొంతమంది ట్రోల్ చేస్తూ ఉన్నారని కూడా తనైతే చెప్పడం అయితే జరుగుతూ ఉంది. అదేవిధంగా అసలు తను అడుగుతూ ఉన్నారు చాలామంది నెటిజన్లు ఏమని అడుగుతున్నారంటే అసలు నువ్వు మ్యారేజ్ చేసుకుంటారా, ఒకవేళ మ్యారేజ్ చేసుకుంటే ఎవరిని చేసుకుంటారు ఏంటి అనే విషయాల మీద అయితే పదే రష్మి గారిని అయితే అడగడం అయితే జరుగుతూ ఉంది. రష్మి గారు కూడా స్వీట్గా వాళ్ళకి చెప్తా ఉంది, నేను చేసుకునే సమయం వస్తే ఖచ్చితంగా మీకు తెలియజేసి చేసుకుంటానని అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంది. ఆ మెహందీ ఫంక్షన్లో జరిగిన ఫోటో అయితే తను షేర్ చేయడం అయితే జరిగింది. అది తన మెహందీ కాదు, అది గతంలో దిగిన ఫోటో అని కూడా క్లియర్ కట్గా చెప్పిన సందర్భం అయితే కనబడతా ఉంది.